స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వాళ్ళిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి కాపురానికి గుర్తుగా 20 ఏళ్ల పిల్లలు ఉన్నారు. అయినా ఏం జరిగిందో ఏందో తెలీదు. భర్త ఐలవేణి సంపత్ ఆయన లైబ్రరీలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. భార్య చిన్న చిత్తగా పనులు చేస్తూ జీవితాన్ని నిలదీస్తుంది. ఈ క్రమంలో ప్రియుని మోజులో పడ్డటువంటి భార్య ప్రియునితో కలిసి యూట్యూబ్లో చూసిన తర్వాత భర్తకి చెవుల్లో పురుగుల మందు పోసి హతమార్చింది. ఇది కాస్త భర్త మిస్ అయిందని పోలీసులకి కంప్లైంట్ చేసింది. సుభాష్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర భర్త శవం కనుక్కున్న తర్వాత పోలీసులు విచారణ జరిపారు. అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఏంటి అని అడిగేసరికి ఆరాధిస్తే కూపిలాగితే డొంకంతా కదిలింది. దీనిలో భాగంగా ఆమెకు సంబంధించిన ప్రియుడిని, మరొక వ్యక్తిని, భార్య రమాదేవిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఇది కరీంనగర్లో ఉన్నటువంటి బుట్టిరాజరాం కాలనీలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ఇల్లు, వారికి సంబంధించినటువంటి నివాసం. ఇది అత్యంత దారుణంగా పాశవికంగా హతమార్చినటువంటి ఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లలు, తల్లి, వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆ కుటుంబంలో. ఏం జరిగిందో ఏందో తెలీదు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుంది? భర్తలని భార్యలు అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. మరి ఏమీ తెలియనట్టే మా భర్త మిస్ అయ్యాడని చెప్తున్నటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ బుట్రాగ్రామ్ కాలనీలో ఉన్నాం. ఇదంతా చూస్తున్నాం, ఒక నిర్మానుష్యంగా మారింది. స్థానికులను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. దానికి సంబంధించి అమ్మ ఏం జరిగిందమ్మా, మీకేమన్నా తెలుసా? ఏం జరిగింది అసలు? అమ్మ ఇంట్లో ఏం జరిగిందా నాన్న? మాకైతే తెలియదు. చనిపోయింది. ఇక చంపింది తెలియదు, వాళ్ళు ఎచ్చ చేసింది తెలియదు. నా మరిది కొడుకే మరిది కొడుకే వాళ్ళు చంపింది తెలియదు, వాళ్ళు ఏం చేసింది తెలియదు. భార్య భర్తల మధ్య గొడవలు అయ్యేటియా ఇంతకుముందు? ఎప్పుడైతే అయినాయి. సంపత అని చనిపోయిన పేరు? సంపతే. ఇంకోటి చచ్చిపోయాడు. నెల దినాలు కాలే. ఎవరైనా చనిపోయింది? ఇలా అన్ననే, ఇలా వాళ్ళ అన్ననే చనిపోయింది. ఇంకా ఆరం కాలే. ఇక పెట్టకన్నారు, గాలి పెట్టలే. ఇది అట అయింది. అంటే ఇంత దారుణం జరుగుతున్నది ఏంటి అసలు? ఆమె మీ అన్న కొడుకే కదా, మరిది కొడుకే కదా, ఎప్పుడైనా చెప్పిందా పెద్దమ్మ ఇట్లా అవుతుంది అని చెప్పి? ఆయన ఆడు చెప్పలే, తల్లి చెప్పింది. తల్లి అయితే ఇంటికి వచ్చి అన్ని చెప్పు, ఆడైతే తిన్నా పెద్దమ్మ అని ఒక్కటే మాట అడుగు. కానీ ఆడైతే ఏది చెప్పలేదు. అయ్యా చెట్టు కింద నానా సొంత కొడుకుని నాకు ముగ్గురు ఉన్నారు. కానీ తల్లే వచ్చి చెప్పు, కొడుకునికి ఇట్లా అన్నారే, గట్ల అన్నారే, ఈ పోరు కొడుతుంది, ఆది కొడుతుంది అని చెప్పింది. కానీ ఆడైతే ఎవ్వరు చెప్పలే కొడుకు నాన్న కొంచెం. గత 20 సంవత్సరాల పెళ్లి అయింది. అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ ఆంధ్ర నుంచి పెళ్లి చేసిరు. ఆంధ్ర ఇచ్చి పెళ్లి చేస్తే సరే, ఎందుకన్నా మా చిన్న మంచిగా ఉండే, గవర్నమెంట్ జాబ్ ఉండే. ఆయన మంచిగా, వీడు కూడా మంచి డాన్సర్. అప్పుడు మంచిగా ఉండే. ఎంత మంచిగా అంటే మస్తు మంచి ఎన్ని వేల మంచిగా ఉండే పోవాడు. ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు దాన్ని. అప్పటికి వెళ్ళాలని జీవితం మొత్తం తాగు బానిసైంది సార్. అప్పటికెళ్ళి దీన్ని అలవాటు బయట తిరుగుడు, మానేమో దాంతో అది చేసుడు. ఇది మొత్తం నడిచింది. అప్పటికెళ్ళి 2 నెలలు ఇక్కడ ఉన్నాడు, 8 నెలలు బయటకోడు. అదే పని. సరే ఎందుకు పోయింది? ఇద్దరు కొడుకు బిడ్డ కుట్టిరు. కొడుకు బిడ్డ కుట్టినా కూడా దానికి బుద్ధి రాలేదు. ఇప్పుడు కూడా చచ్చిపోయినాక అది తల్లే అని తిడుతుంది కొడుకును అని దానికి భయపడి. ఆ పోరగాళ్ళు కూడా అయ్య చచ్చిపోయిన అంత బాగలేదు. అది ఏం చేసారు సార్ చెప్పన్నారు? నిన్ను పాడని బలి చేసిర్రు. మళ్ళీ అది ఇంత భయం లేదు. నేను మీకు అడిగినందుకు మాకు మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేయించారు వాళ్ళు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ రావద్దు సార్, వాళ్ళు మా వాడలు ఉండద్దు అదర్ చెప్తున్నారు. మా వాళ్ళ అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి ఇంకోళ్ళు తయారైతే భార్యనే స్కెచ్ చేసి మొత్తం పథక ప్రకారం చంపి మళ్ళా ప్లేస్ ని కూడా ఆమె చూపెట్టిందట. చనిపోయిన ప్లేస్ ని కూడా ఆమె చూపిన డౌట్ రాదు సార్.
అట్లా ఆ డౌట్ ఆమెనే వేసుకుంది. మళ్ళీ 10 మంది మళ్ళీ మమ్మల్ని వీళ్ళే వేసిరు, వీళ్ళే దొరకబట్టించిన పొలుసోళ్ళు గాలి దొరుకున్నారు సార్. పొలుసోళ్ళకి ఏం తెలియదా? మమ్మల్ని వాడ వచ్చి ఎట్లా వాడు అట్లా తిడుతురు వాళ్ళు. ఇంకా చేసిర్రు, చంపిర్రు, మళ్ళీ ఎట్లా వాడు అట్లా తిడుతురు. ఆమెకు సార్ మా వాడల అట్లా ఉండాలి ఉండద్దు, వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఎందుకు సార్ మాకు ఇది అంతీరా? వాళ్ళు చూసి ఇంకో 10 మంది చెడిపోతారు కదా సార్. ఆడ అమాయకుడు ఇంత తాగుతారు తప్పించి వాళ్ళని ఇబ్బందులు మొత్తం వాడంతా ఎంక్వైరీ చేసుకొని మీరు చిన్న రిమార్కులు ఇవ్వడం అంతే. మాట చిన్న తాగుతాడు అంతే. ఎట్లా తాగుడు నేర్చిండు? ఇంట్లో పిల్లలు చేయబట్టి, భార్య చేయబట్టి, తల్లి చేయబట్టి. అలా మా చిన్నాపు చనిపోయింది. ఆ చిన్నాపు వాడు ఉంటే ఇంత బాధ ఉండే వాళ్ళకు. వాళ్ళు మెయిన్ పథకం ప్రకారం ఇల్లు అమ్ముదామని చూస్తారు సార్ వాళ్ళు. ఆ ఇల్లు అమ్మించలు చూస్తారు. అది ఉంటుంది అది అడ్డ అని. ఆ ఇల్లు ఉంటాడు అడ్డు, అందుకని చంపు ఇల్లు అమ్ముకోవచ్చా అని ఆ పథకం ప్రకారం చేసింది అలా భార్య. అంటే మీకు సంపత్ ఎప్పుడన్నా బాధ చెప్పుకున్నాడా? మీకు ఏరియాలో ఉంటాడు, మీతోనే ఉంటాడు, ఆయన ఏం చెప్పుకోడే బాబు, మొత్తంతో ఏం చెప్పుకోడు. నువ్వు ఎంక్వైరీ చేసుకో. మా అంటే భార్యని తిరుగుతాడు, తివలని తిరుగుతారు కదా సార్. నువ్వు తిరిగట్టు తిట్టారా? ఆమె కర్రీ పండి పెడితే ఆమె దగ్గర 2-3 సంవత్సరాలు పని చేసిండు. ఆయన ఇబ్బంది పెట్టింది ఏమన్నా? నిన్న మేము ఇంటికి వచ్చి చిన్నమ్మ మరి ఇప్పుడు కార్యక్రమం జరగాలంటే ఆమె ఎట్లా ఉండాలి? మా చిన్నమ్మ అందరితోని చంపిర్రు, మళ్ళీ కార్యక్రమం చేయాలంటే మాతో ఎంత మంచిగా ఉండాలి పక్క పొంటలతో. మమ్మల్ని తిట్టుకుంటూ పోయి మా మీద మళ్ళీ చేసేదని ఫోన్ చేయించారు వాళ్ళు. మీ వాడంతా ఎంక్వైరీ చేసుకోరు సార్ ఇక్కడ ఎట్లా ఉండాలి అనేది. ఆమె ఒక్కటే సార్, ఆమెకు బెయిల్ రాకుండా చేయరు సార్. అట్లుంటే బెయిల్ వచ్చినా ఇంకా 10 మంది చెడిపోతారు. ఒకసారి ఇంట్లో తల్లి ఉంటది, ఆ తల్లితో మాట్లాడి ప్రయత్నించారు. కొడుకు తల్లి బిడ్డ ఉన్నారు, ఎందుకంటే చేసిరు అదంతా ప్రయత్నించారు. ఒకసారి ఈ కాలనీ వాసులు ఏమంటున్నారో మనం ఒక్కసారి చూద్దాం. దీనికి సంబంధించి అయితే చాలా విషాదం నెలకొంది. ఏం జరిగింది అసలు? ఆమెనే రమాదేవి అని సంబంధించిన ఆయన మాట్లాడుతూ ఆయన కులం పెద్ద మంచి ఆయన కూడా ఈయన పెద్ద మనిషి. ఏంటి పిల్లగాడు కొంచెం మధ్య మత్తులో ఉండేటోడు అని అన్నారు. ఆయన భార్య ఇతరులు వివాహేతర సంబంధం పెట్టుకొని చంపిందా? ఇది ఎట్లా? మంచి దొరకడు దీనివల్ల మా మాట ఉండడం లేదు. అంత మంచి ఇంకా పని చేసింది ఏంటంటే కట్ చేసింది. అదే అది మళ్ళా మంచి పల్లె. అది రోజులకు 4 రోజులకు జాతకం చూసి నేను పదాని కాడ ఉన్నాడు అని చెప్పి తెలిసింది. అయ్యవారు చెప్పిండు అని ఆయన తీసుకొని పోయింది పెద్దన్న. ఓకే, మీతో ఏం చెప్పింది అసలు? జాతకం చూసి అంటే జూలై 29న చనిపోయినటువంటి వ్యక్తి మిస్ అయిందని చెప్పి అప్పటికే మేము 2 రోజుల బట్టి మేము ఎంకులాడతాను. మాకు దొరకపోయేసరికి ఏమైంది కదా అంటే, అయితే నాకు పొద్దున్న ఫోన్ చేసింది 7 గంటలకు చేసి, మరి అన్న ఇట్లా అమాలోళ్ళు చూస్తురట పోతురట, అటు చెట్టాలు ఉన్నాయట అన్నది. అన్న వాళ్ళే సరే అని ఆయనతో నేను మా వాళ్ళకి 2-3 ఫోన్లు చేసిన. వాళ్ళు కూడా అందుబాటులో లేకపోయారు. మా బామ్మర్ది చేసిన, మా ఇంకో బామ్మర్ది చేసిన వాళ్ళు కూడా అందుబాటులో లేకపోయేసరికి మేము చూద్దాం, అయ్యో అమ్మాయిలు చూసుకుంటూ పోతారు కదా చూద్దామని పోయేసరికి ఈ ఒకరికి రాజా అనేటువంటి ఫోన్ చేస్తాంది. అన్న ఎక్కడున్నాడు చెప్పు, ఎక్కడున్నాడే ఇటు చెరువు దిక్కురారి అని చెప్తా ఉంటే నేను తీసుకున్న ఫోన్. మేము మరి ఇట్లా వచ్చినాము, చెరువు దగ్గర వచ్చినాము, చెరువు కాడ ఉన్నాం, మేము చెరువు ముంగట్టున్నాం అంటే మీరు చెరువు ముంగట్టున్నారు అటు నుంచి ఇట్టే సక్కారారి అన్నాడు. మరి నీకెట్లా తెలిసినాయా ఈయన ఇక్కడ ఉన్నట్టు అని అదే ఫోన్లో మాట్లాడినా. నీకెట్లా తెలిసిన అంటే నేను మహారాష్ట్రలో ఒక ఆయన అంజన వెచ్చి ఆయన ఉన్నాడు, అంజన వెచ్చి ఆయన ఉంటే అంజన వెచ్చి ఆయనకు చూపించిన ఫోటో పంపిస్తే పలానా అడ్రస్ కార్డు ఉన్నాడు అని చెప్పిన వాళ్ళే సరే అని నేను అప్పటి వరకు నేను కరెక్ట్గా కావాల్సి నేను ఆమెను బండి ఎక్కించుకొని పోయినాం. కరెక్ట్ స్పాట్ పక్క పోతే ఆగిన వాళ్ళ వాడు ఈ రాజా అనేటువంటి ఏం చేసిండు, అంత దూరాన్ని నిలబడి అక్కడ పొలాల అవతల నిలబడి చేదూపిండు. ఆమెకు చేదూపి ఫోన్ చేసి ఇగో మీరు
ఆ గోడ కనబడుతుందిగా గోడ పూట పోర్రి అన్నాడు. గోడ పూట పోరా పాన అయితే నడుచుకుంటే నేను గోడ దిక్కు నేను చూసుకుంటా పోతానా. ఆమె పొదల్లో చూసింది, అబ్బా అన్న ఉన్నాడు అన్నది. ఉండడు అన్న వాళ్ళు అంత దూరాన నేను చూస్తాలకేంది ఆడ ఇంత దొడ్డుకున్నాడు. ఉన్నవాళ్ళకి దాన్ని పట్టుకొని వచ్చి అక్కడికి అద్దు. ఎప్పుడు దొరికింది డెడ్ బాడీ? 1 తారీఖు నాడు, 1 ఆగస్టు 1 తారీఖు నాడు దొరికింది. పొద్దున ఉదయమే తీసుకొచ్చాడు. కూర్చుండబెట్టి అడిగిన ఆమెకు, ఇప్పుడు నీకు చూపించిన ఆయనకు అంజనా వస్తుందా అని అడిగిన. అంజనా వస్తుందా అంటే అంజనా వస్తుంది అన్న వాళ్ళే వాళ్ళ కొడుకు వచ్చిండు 5 నిమిషాలకు. ఎవడైతే మాకు అక్కడ చేతి ఊపి చూపించిండో అదే ప్లేస్ నుంచి వాడు మెడ్డాలకి వెళ్ళి వాళ్ళ కొడుకు వచ్చిండు. కొడుకు వచ్చినాక వాడు ఎవర్రా మరి ఇప్పుడు చూపించినోడు అని నేను అడిగిన. ఆ మామయ్య అన్ని లోపడేపిద్దామా అని వాడన్నాడు. అన్న వాళ్ళు ఇదేమంటది, అద్దురా బిడ్డ బన్నీ అద్దురా నాని లోపడి అద్దురా, ఆయన ఏమంటే దొరికిందా 2 రోజుల బట్టి ఆయన ఏమంటే పడ్డరా, ఆయన ఏమంటే దొరికిందా, ఆయన బదనం చేయద్దురా, ఆయన బయట వేద్దురా అన్నది. అనే వల్ల తలకాయ ఇంకింత ఖరాబ్ అయింది కథ. ఇక నాకు అక్కడ సీన్ ఏంది అంతా ఉల్టా పల్టా ఉన్నది. నాకు చెప్పింది ఒక ముచ్చట, ఇక్కడ తీసుకొచ్చింది ఒక ముచ్చట. నాకు ఇక మొత్తం మైండ్ పనిచేయలే. అప్పటికి ఇక మా ఇంకోకి బామ్మరిది అవుతాడు రాజు అని, ఆయన బావ అత్తున్నా అంటే ఆయనకు అడ్రస్ దొరకకపోతే అలా ఎదురుగా పోయి తీసుకొచ్చుకుని ఓలేని కోరిక అందరూ వచ్చారు. ఇది జరిగిన ముచ్చట. పోలీసుల విచారణలో ఈమె సహకారంతో వాళ్ళు చంపేసిండ్రు, చెవులలో పురుగుల మందు పోసేయండి అంటే ఎప్పుడన్నా ఈమెనే అట్లా చేసిందని అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించుడేంది ఎప్పుడు ఇంట్లో అనుకున్నారు. ఎప్పుడు వాడిని పోరండి అని కొట్టుడు, చీపురు పట్టి చెప్పులు పట్టి అని కొట్టుడు, వాడు ఇది ఇట్లా తిరిగిపోతానే ఆడు ఈ తాగుడికే వాడి ఇట్లా అది అయిపోయినాడు. మీరు మీ దృష్టికి వచ్చిందా వీళ్ళ పంచాయతీ మొగడు పిల్లం పంచాయతీ? మా దృష్టికి వచ్చింది, మేము చూస్తుంటాం కానీ మేము వాళ్ళు ఎప్పుడు అడగలే. ఇట్లాంటి ఘటనకు పాల్పడ్డ వాళ్ళని ఎట్లా చేస్తే బాగుంటుంది? బహిష్కరించాలి, ఇండియాలకైనా మా కులంలోకైనా బహిష్కరించాలి. కులం కాదు, ఇక్కడ ఉండకుండా వేయాలి ఆమె అంతే. ఇక్కడ ఇంకోళ్ళు నేర్చుకుంటారు కదా సార్. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ చూసి ఇంకొక ఎదిగిన వాళ్ళు ఉన్నారు పిల్లలు, వాళ్ళు చూసి వీళ్ళని ఏం చేసారు మమ్మల్ని ఏం చేస్తారని ఇంకొకరు కూడా చెడిపోయే అవకాశం ఉంటది కదా. అట్లా మేము అనేది మా బాధ కది. ఇక్కడ కులం అంతా మాది ఒక 1000-1500 ఓట్లు ఉన్నాయి ఇక్కడ మా ముదిరాజులై. మా అందరం ఒక్కనే ఉంటాం ఇక్కడ. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరిని చెడిపోయే కారణం జరుగుతుంది కదా సార్. సంపత్ రమాదేవిల మధ్య రాజయ్య వచ్చాడు. దీనిలో భాగంగానే అత్యంత కిరాతకంగా గతంలో జరుగుతున్న గొడవలను బట్టి పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి హతమార్చింది. దీనిలో భాగంగా మరొకరు ఇలాంటి పని చేయకుండా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది? జూలై 29న మిస్ అయినటువంటి ఆ వ్యక్తి ఆగస్టు 1వ తేదీన శవంగా మారినట్టు తెలిసింది. అది సైతం ఒక జ్యోతిష్యుడు చెప్తే ఈ ప్రాంతంలో ఉన్నాడని చెప్పి స్థానికులను తీసుకెళ్లింది. అక్కడ గుర్తించిన తర్వాత తన భర్త డెడ్ బాడీకి పోస్ట్ మార్టం సైతం చేయొద్దని బతిమిలాడింది. అయినా పోలీసులు వారి పని వారు చేశారు. పోలీస్ మార్క్ విచారణలో అంతా నిజాలు భయంకరంగా నిగ్గు తేల్చేలా ఉన్నాయి. ఖచ్చితంగా యూట్యూబ్ లో చూసిందా ఎక్కడ చూసిందో తెలియదు కానీ ఒక వ్యక్తి చెవిలో పురుగుల మందు పోస్తే ఆయన చనిపోతాడు అని గమనించిందేమో. మరో 2 సహకారంతో అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన కరీంనగర్ ప్రాంతాల్లో అయితే సంచలనంగా మారింది. ఇలాంటి వారికి బెయిల్ సైతం రాకుండా చేయాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.